ప్రియంకు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సింహరాశిలో సంచరించేటువంటి ఈ బుధుడు ఇప్పుడు వక్రించి కర్కాటక రాశి వైపు తన దృష్టిని సారిస్తున్నాడు. కర్కాటక రాశిలోకి కూడా ప్రవేశిస్తున్నాడు. 2024 ఆగస్టు 5వ తారీఖు సోమవారం రోజున ఉదయం 10:21 ఈ బుధుడు మఖా నక్షత్రం 3వ పాదం ద్వారా సింహరాశిలో వక్రిస్తున్నాడు. ఈ రకంగా వక్రించి ఇతను 2024 ఆగస్టు 27వ తేదీ మంగళవారం వరకు, అనగా మంగళవారం రాత్రి వరకు కూడా ఈయన కర్కాటక రాశి వైపు దృష్టిని సారించడం, కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ఈ బుధుడు ఈ 2024 ఆగస్టు మాసంలో 5వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు, అనగా ఇంచుమించుగా 22 రోజులు ఆయన వక్రించడం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి, అనగా 12 రాశుల వారికి ఎవరికైనా బుధయోగం ఉందా, లేకపోతే బుధుని వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగేటువంటి వాతావరణం, అనగా ప్రతికూల వాతావరణం ఉందా అని పరిశీలిస్తే, ముందుగా ఈ బుధుడు 22 రోజులు సింహరాశిలో వక్రించి కర్కాటక రాశిని చూడడం వల్ల బుధయోగం వచ్చేటువంటి 12 రాశులు ఏవి అని కనుక పరిశీలిస్తే, మిథున, మేష, కుంభ, మకర, మీన, తుల, కన్యా రాశుల వారికి ఈ బుధ యోగం వల్ల ధనయోగం ఏర్పడుతుంది, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, బ్యాంకు లావాదేవీలు లాంటివి ఆర్థిక సమస్యలు అనుకూలంగా ఉంటాయి, వీరి మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక, వృషభ, మీన, వృశ్చిక, సింహరాశులు ఈ 5 రాశులకి బుధుడు ప్రతికూలంగా మారుతాడు. తద్వారా వ్యాపారంలో ఏవైనా ఆటంకాలు రావడం కానీ, ఆర్థిక సమస్యలు ఏర్పడడం కానీ, ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉంటే అవి వాయిదా పడేటువంటి కాస్త ఇబ్బందులు, మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మీన, వృశ్చిక రాశుల వారికి కాస్త ఇబ్బందికరంగా, అనగా అసౌకర్యాలను కలిగించే విధంగా ఈ బుధుడు యొక్క ఫలితాలు ఉంటాయి. అయితే ఈ కర్కాటక, వృషభ, మీన, వృశ్చిక, సింహరాశుల వారు, ఈ 5 రాశుల వారు కూడా తప్పనిసరిగా బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి, అమ్మవారికి తులసిమాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. ప్రతిరోజు కూడా శ్రీరామరక్షా స్తోత్రాన్ని చదవడం కానీ, వినడం కానీ చేయండి. అలాగే పేదవారికి బుధవారం రోజున 1 కేజీ పెసళ్లను దానం చేయడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి, బుధయోగాన్ని పొందడానికి, ఈ ప్రతికూల బుధుడి నుంచి అనుకూల వాతావరణాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.